మొదట ఎవరంటండి? ప్రేమ లేనివాడు. రెండో వాళ్ళు ఎవరండి? శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు. సంఘములో చేర్చబడినటువంటి మనము ఆత్మను బట్టి విత్తవలసిన వారమా, శరీరమును బట్టి విత్తవలసిన వారమా? ఆత్మను బట్టి జీవించవలసినటువంటి వారమా, శరీరాన్ని బట్టి జీవించవలసినటువంటి వారమా? ఒకప్పుడు మనము శరీర సంబంధులం, మన శరీరం ఏదంటే అది చేసేటువంటి వారం. కానీ ఎప్పుడైతే క్రీస్తు యేసు నామములో రక్షణ పొంది, మారు మనసును పొంది, పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మమును పొంది, పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొంది ఉన్నామో, అది మొదలుకొని ఆత్మ సంబంధులమైనటువంటి పిల్లలమై ఉన్నాం. ఇప్పుడు ఈ శరీరేచ్ఛలను నెరవేర్చేవారు ఎక్కడున్నారండి? ఈ శరీరేచ్ఛలను నెరవేర్చేవారు ఎక్కడున్నారు? సంఘంలోనే ఉన్నారు. వీళ్ళకి ఆత్మతో పెద్ద పని లేదు. వీళ్ళకి ఆత్మ సంబంధమైన వరాలతో కానీ, ఆత్మ సంబంధమైన హెచ్చరికలతో కానీ, ఆత్మ సంబంధమైన మాటలతో కానీ, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలతో కానీ వీళ్ళకి పెద్ద సంబంధమేమి. వీళ్ళు కేవలం భౌతికమైనటువంటి విషయాలు, శరీరేచ్ఛలు అంటే భౌతిక సంబంధమైన విషయాలను ఆధారంగా చేసుకునే, దాన్ని ఆధారంగా చేసుకునే భక్తి చేస్తారు, దాన్ని ఆధారంగా చేసుకునే జీవిస్తారు, దాన్ని ఆధారంగా చేసుకునే ముందుకెళ్తారు. శరీరాన్ని ఆధారంగా చేసుకుని జీవించేవారు పరలోకం వెళ్తారా అండి? పరలోకంలో ఆత్మ సంబంధులు కదా ఉంటారు. నేను అంటాను, ప్రతిరోజు మన శరీరం ముందు ఆత్మ ఓడిపోతూనే ఉంటే, ప్రతిరోజు మన శరీరం ముందు ఆత్మ ఓడిపోతూనే ఉంటే ఎన్నేళ్ళు ఓడిపోవాలి? ఎంతకాలం ఇలాగా? ఏ రోజైనా నువ్వు నీ మంచం మీద పరుండిన ఆ క్షణంలో ఈరోజు ఆత్మీయంగా నేను గెలవగలిగానని నీతో నువ్వు చెప్పుకునే ఒక మాట ఉంటుందా? ప్రతిరోజు పోరాటం క్రైస్తవునికి. ఎక్కడో చోట ఏదో ఒకసారి ఎందుకు ఎదురవదు? బతుకుంటే ఏదోటి ఎదురవుద్ది, చచ్చినోడికి ఏది ఎదురవదు. బ్రతుకున్నాం గనక శ్రమ, శోధన, అపవాది మాట, లోకపు సంగతో ఏదో ఒకటి ఎదురవుతుంది. ఎదురైన ప్రతి పరిస్థితిలో నీలో ఉన్న దేవుని ఆత్మ గెలుస్తుందా, లేక నీ శరీరం గెలుస్తుందా? యేసు శరీరాన్ని ఏమో సిలువకిచ్చాడు, ఆత్మను దేవుడికి అప్పగించాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రతిరోజు ఓడిపోతావా? ఇంకెందుకు ఆరాధన, ఇంకెందుకు మందిరం? ప్రతిరోజు ఓడిపోయే నీకు భక్తి ఎందుకు అసలు? ప్రతిరోజు ఓడిపోయి నువ్వు ప్రార్థన ఎన్ని గంటలు చేస్తే ఉపయోగం ఏముంది? ప్రతిరోజు ఓడిపోయే నీకు ఎన్నొస్తే ఉపయోగం ఏముంది? అదే కదా చెప్పాడు, ప్రవచించే వరాలు ఉన్నాయి నీ దగ్గర, గణగణ 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 మాట్లాడే వరాలు ఉన్నాయి నీ దగ్గర, మ్రోగు తాళం వంటి స్వరం ఉంది నీ దగ్గర. కానీ ఏమి ఉపయోగం? నువ్వు శరీరాన్ని బట్టే విత్తుతూ వెళ్తున్నావే. శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు. శరీరం అనే పంటే నువ్వు ఏ విత్తనాలు విత్తుతున్నావో ఆ పంట నువ్వే కొయ్యాలి, ఎవరు కొయ్యరు. నువ్వు అనుకుంటున్నావు ఎవరో కోస్తారేమో అని, కొయ్యరు. నువ్వు విత్తే విత్తనాల పంట నువ్వే కొయ్యాలి. అది మోసమైన, అబద్ధమైన, దోషమైన ఏదైనా కానీ. ఇక్కడ వాక్యం చెప్తుంది స్పష్టంగా, శరీరేచ్ఛలతో ఉన్నవారు ఉన్నారు సంఘంలో. సంఘంలో శరీరేచ్ఛలకి స్థానం లేదండి. సంఘంలో శరీరాన్ని బట్టి నడుచుకునేవారు నివసించే స్థలం కాదండి సంఘం. జాతరలు, లోకంలో ఉన్నటువంటి రకరకాల పరిస్థితులు ఎవరైనా నిలబడగలరేమో, ఎవరైనా మేలు పొందగలరేమో, ఎవరైనా ఏదైనా చేయగలరేమో. సంఘము లోపట పరిశుద్ధాత్మ దేవుని ఎదుట నిలవలేరు వారు. పరిశుద్ధాత్మ దేవుని ఎదుట దీవెనకరంగా ఉండలేరు వారు. ఇప్పుడు మనం క్రీస్తు యేసు దగ్గర ఉన్నాం, ఆయన శిలువ దగ్గర ఉన్నాం. ఆయన శరీరం ఎలా శిలువ వేయబడి ఉందో మన శరీరేచ్ఛలన్నీ కూడా ఆయనతో పాటు ఏం చేయబడి ఉండాలి? అదే కదా ఇందాకే చదివిచ్చేసాను నేను. మనము యేసు క్రీస్తు ద్వారా మన శరీరాన్ని ఏం చేసిబడి ఉండాలంటే అండి, సిలువ వేయబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తుడు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడట. నాకు చాలా కాలం క్రితం విన్నాను నేను. ఒక భక్తుడు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత పక్కనున్న ప్రయాణికుడు పేక ముక్కలు తీసి పేకాడదామన్నాడట. ట్రైన్లో చాలామంది గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. పక్కనున్న ప్రయాణికుడు ఆ కార్డ్స్ తీసుకొని పేకాడదాం రండి బ్రదర్ అన్నాడట పక్కన కూర్చున్న వ్యక్తిని. ఈయనకి అవకాశం దొరికింది. ఏం దొరికిందండి? ఈయనకి అవకాశం దొరికింది. ఈ విశ్వాసకి నాకు చేతులు లేవుగా ఎలాగ ఆడను బ్రదర్ అన్నాడట. ఏమన్నాడు? నాకు చేతులు లేవు కదా ఎలాగ ఆడను అన్నాడట. అంటే అదేంటి సార్ మీకు ఇంత చేతులుంటే చేతులు లేవని అంటున్నారేంటి సార్ అన్నాడంట. నాకు చేతులు లేవు అన్నాడట.
మీరు భలే విచిత్రంగా మాట్లాడుతున్నారే, కాలక్షేపం కోసం ఈ కార్డ్స్ పక్కన పెట్టి మీరు మాట్లాడండి, చేతులు ఉంచుకొని. చేతులు ఏమంటున్నారేంటి అన్నాడట. అప్పుడు ఆ వ్యక్తి వెంటనే తిరిగి అన్నాడట, ఈ చేతులు నీకు కనబడేటువంటి చేతులు నాయి కాదు, ఈ చేతులు యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడిన చేతులు. ఈ చేతులకి ఈ పట్టుకునే అర్హత లేదు, ఈ చేతులకి ఈ పట్టుకునే అవకాశం కూడా ఒకప్పుడు నీకంటే ఘోరమైన నా ఈ చేతులు పట్టుకొని అంటూ ఏమీ లేవు, ఈ చేతులు ముట్టుకొని అంటూ ఏమీ లేవు, ఈ చేతులు చెయ్యని అంటూ ఏమీ లేవు. ఒకరోజు నా చేతులను ఏసుకిచ్చేసాను, ఆయన సిలువేసేసాడు. ఇప్పుడున్న ఈ చేతులు యేసును ఆరాధించడానికి తప్ప దేనికి పనికిరావు అన్నాడట. బ్రదర్, మీ మాట విచిత్రంగా ఉంది, చేతులు సిలువ వేయటం ఏంటి అన్నాడట. అప్పుడు యేసు ప్రభువుని గురించి రక్షణ సువార్తను చెప్తే అన్నాడట, మీ సంఘం ఎక్కడా, మీ పరిచర్య ఎక్కడా, నేను మిమ్మల్ని వెంబడించవచ్చా, మీతో కూడా రావచ్చా అన్నారట. భక్త్ సింగర్ సాక్ష్యం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడైనా చాచవలసి వచ్చినప్పుడు ఈ చేతులు నీ కాదన్న ఆలోచన నీకు ఎప్పుడైనా వచ్చిందా? ఇతరులు దూషించవలసి వచ్చినప్పుడు ఈ నోరు నీది కాదన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ఎక్కడైనా నిలవకూడని స్థలాల్లో నిలబడుతున్నప్పుడు ఈ పాదాలు సిలువ వేయబడిన పాదాలు కదా అన్న ఆలోచన నీకు ఎప్పుడైనా కలిగిందా? భక్తి అంటారా మనల్ని? సంఘం లోపట ఉన్నామంటారా మనం? సంఘం లోపటే ఉన్నామా అంటారా మనం? ఒకసారి మీరు ఆలోచించండి, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి మిమ్మల్ని. దేవుడు గలతీ సంఘాన్ని మనకి చూపిస్తూ మనల్ని మనకే కదా చూపిస్తున్నాడు. సంఘము లోపట శరీరేచ్ఛలతో జీవించే అధికారం మనకు ఉందా అని అడుగుతున్నాను నేను. మరలా చదవండి, ఇందాక గలతీ పత్రిక చదివారు కదా, 6వ అధ్యాయం 5:24 అమ్మా. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని కోరికలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఎవరు ఏం చేసి ఉన్నారంటండి? దాని దురాశలను, దాని ఇచ్చలను, కోరికలను కూడా ఏం చేస్తున్నాడంటండి దేవుడు. మరి నువ్వు దేని ప్రకారం నడుస్తున్నావు? నువ్వు దేని ప్రకారం నడుస్తున్నావు? సంఘము లోపట నువ్వు ఉండాల్సినటువంటి విధి ఎలా ఉంది? పేతురు రాసిన మొదటి పత్రిక దగ్గరికి రండి, ఒకసారి 2వ అధ్యాయం దగ్గరికి రండి. నేను త్వరగా ముందుకెళ్ళిపోతాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము నేనే చదువుతున్నాను. 2వ అధ్యాయం 11-12 వచనాలు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్ములను ఏ విషయములో దుర్మార్గులని దూషించితిరో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవునిని మహిమపరచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాము. మనం ఏమై ఉన్నామంటండి? ఆత్మ సంబంధులమైన పిల్లలమై ఉన్నాం గనక మీరు ఏ విషయమై దూషించబడ్డారో, మీరు ఏ విషయమై నిందించబడ్డారో, వక్ర జనాంగం మధ్యన మీరు ఏ విషయమై బాధించబడ్డారో వారే మీ సత్క్రియలను చూసి దేవుణ్ణి మహిమపరిచి మీ గురించి మంచి సాక్ష్యం కలిగినట్లుగా మీరు జీవించాలని చెప్తున్నాడు ఆయన. క్రీస్తు యేసునందు సంఘపు లోపట మనం కలిగున్న జీవితం అలాంటిదేనా? నేను ఇంకా వాక్యం రెఫరెన్స్లు చెప్పను కానీ మీకు రెఫరెన్స్ మాత్రమే చెప్తాను, ఇంటికి వెళ్ళాక చదువుకోండి. కొలస్సీ 1:12, ఫిలిప్పు 1:28 అక్కడ రాయబడి ఉంది. మరి శరీరేచ్ఛలతో నడవకుండా మనం ఎలా నడవాలి అంటే, 1 క్రీస్తు యేసుకు తగినట్టుగా నడవాలి, 2వది ఆయన సువార్తకు తగినట్టుగా. ఎలా నడవాలంటండి? క్రీస్తు యేసుకు తగినట్టుగా నడవాలి, ఆయన సువార్తకు తగినట్టుగా. మన సువార్త అంటారా, ఆ సువార్త అంటారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, సంఘంలోనే ఉన్నారు వీళ్ళు. ఎక్కడున్నారండి? సంఘంలోనే ఉన్నారు. మరి ఇప్పుడు మనలో ఉన్నారా లేరా మనమే పరిశీలన చేసుకోవాలి. నేను అంటాను, నీ శరీరం గెలిచేటప్పుడు, నీ శరీర సంబంధమైన కోరికలనే నువ్వు గెలిచేటప్పుడు ప్రభువా అనే పదానికి విలువ ఉందా? ప్రభువా అనే పదానికి విలువ ఉందా? మనం ప్రభువా అని పిలవటం వల్ల ఏమైనా మేలుందా?
ఎలా నడుచుకోవాలంటండి మనము? శరీరానుసారులుగా, ఆత్మ సంబంధులైనటువంటి పిల్లలుగా. సమస్య నీ ముందుంది. దేవుని ఆత్మ గెలవాలి, నీ శరీరం ఓడిపోవాలి. కానీ నీ జీవితం అంతా చెత్తగా మారిపోయి నీ శరీరమే గెలుస్తూ ఉంటే దేవునికి మహిమ తేవటం పట్టుంచు. నువ్వే దీవించబడలేవు, నువ్వే ఆశీర్వదించబడలేవు. దేవుడు నిన్ను కాకపోతే ఇంకొకళ్ళని ఏర్పరచుకుంటాడు. దేవుడు నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు దేవుడిని ఆరాధించి మహింపరుస్తారు. కానీ నీ బతుకు అలాగే ఉంటుంది, నీ జీవితం అలాగే ఉంటుంది. దేవుడు ఆశీర్వదించడానికి భూమి మీద చాలామంది ప్రజలు ఉన్నారు. ప్రేమ లేనివాడు శరీరాన్ని కూడా జయించలేడు. శరీరాన్ని జయించలేనివాడు ప్రేమలో కూడా నిలవలేడు. మూడవది ఎవరు? మూడవది ఏ సంఘం? ఇప్పుడు చెప్పండి. ఎఫెసీ సంఘము. ఏ సంఘం అండి ఇది? మొదటి సంఘం ఏంటండి? కొరింథీ సంఘానికి ఏమని రాశాడు? ప్రేమ లేని వారు ఉన్నారు, జాగ్రత్త. గలతీ సంఘానికి ఏం రాశాడు? శరీరేచ్ఛలను బట్టి నడుచుకున్నవన్నారు, జాగ్రత్త. మూడవది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా నడుస్తున్నారంటండి వీళ్ళు? అయ్యా మీరు చెప్పండి, ఎలా నడుచుకొనిచున్నారంటండి వీళ్ళు? అన్యజనులు నడుచుకొనిచున్నట్లుగా. నో డిఫరెన్స్. తేడా ఏమి? సంఘంలో ఉంటున్నారు వీళ్ళు. వైచిత్రం. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నవాడు పరిగెట్టలేడు, ఇంట్లో ఉన్నవాడు పరిగెట్టగలడు. కానీ హాస్పిటల్లో ఉన్నవాడు, ఇంట్లో ఉన్నవాడు కలిసి పరిగెట్టేస్తున్నారంటే అర్థం ఏంటి? ఇద్దరు ఒకేలాగా, అంతే కదండి అర్థం. ఇప్పుడు సంఘంలో ఉన్నవాడు అన్ని జనుడు వలె ప్రవర్తిస్తున్నాడు, సంఘానికి వెలుపట ఉన్నవాడు ఒకే రీతిగా. ఈ ఎఫెసీ సంఘములో ఎలా ప్రవర్తిస్తున్నారంటండి వీళ్ళు? అన్యజనులు నడుచుకున్నట్టు నడుచుకుంటున్నారంట. నాకు ఆమంటుంది, నాకు విచిత్రంగా ఉంటుంది. రేపు శుక్రవారం అండి, ఇవాళ ఇచ్చేద్దామంటుంది. బైబిల్లోనేమో దేవుడు ప్రతిదినాన్ని ఒకే రోజు చేశాడని ఉంది. మరి నాకైతే తెలియదు. మరి వీళ్ళకి కొత్తగా ఇంకో బైబిల్ ఏమన్నా దేవుడు రాశాడేమో. మరి ఒకే బైబిల్, ఒకే దేవుడు, ఒకే మాట. నేను అంటాను, దేవుని మాటలను అనుసరించి నడుచుకునేవారు ఉన్నారు, అన్యజనుల మాటలను అనుసరించి నడుచుకునేవారు కూడా. నువ్వు సంఘము లోపట అన్యజనుడువా, సంఘం వెలుపట అన్యజనుడువా? నువ్వు సంఘము లోపట అన్యజనుడువా, నువ్వు సంఘం వెలుపట అన్యజనుడువా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. సంఘం లోపట క్రీస్తు రక్తం తప్ప ఏది పని చేయకూడదు. దేవుని వాక్యపు అడుగు జాడలు తప్ప ఏది పని చేయకూడదు. దేవుని వాక్యపు ముద్రలు తప్ప మన జీవితాన్ని ముందుకు నడిపించేవి ఏవి కూడా లేవు. కానీ ఇక్కడ విచిత్రమైన సంగతి ఏంటంటే, అన్యజనులు నడుచుకున్నట్టు నడుచుకుంటున్నారంట. దేవుని భయం ఉంటే నడుచుకుంటారా? దేవుని భయం ఉంటే నడుచుకుంటారా? ఒక పిల్లవాడిని, మీరు చిన్నపిల్లలు ఉన్నారు కదా, స్కూల్కి పంపిస్తారు. ఆ స్కూల్కి వెళ్ళకుండా పిల్లోడు పక్క గ్రౌండ్లో ఆడుకుంటున్నాడు అనుకోండి, ఈలోపు టక్కన ఎవరన్నా చూశారు, మా అమ్మకి చెప్పకే, మా నాన్నకి చెప్పకే, మేము స్కూల్లో ఉండాల్సిన వాళ్ళం, మేము ఇక్కడ ఆడుకుంటున్నాం. ఏం భయం వేసింది వాళ్ళకి? ఏం భయం వేసింది? తల్లిదండ్రుల భయం. ఎందుకంటే వాళ్ళు ఉండాల్సిన స్థలంలో ఉండకుండా ఎక్కడున్నారు? నేను అంటాను, మీరు దేవునికి భయపడండి, అప్పుడు మీ పిల్లలు కూడా దేవునికి భయపడతారు. మీరు దేవుని మార్గంలో నడవండి, అప్పుడు మీ పిల్లలు కూడా దేవుని మార్గంలో నడుస్తారు. మీరేమో ఇంటికి వెళ్ళి టీవీ ముందు కూర్చునో, పక్కింట్లో కూర్చునో, రకరకాల ఫోన్ల దగ్గర కూర్చునో మీరు పిల్లల్ని అంటారు, ప్రార్థన చేయండి, పాట పాడండి, కూర్చోండి. కూర్చుంటారా? పాడతారా? మీరు ఒకసారి ఆలోచించండి. ఎలా నడుచుకుంటున్నారంటే ఈ సంఘం వాళ్ళు అన్యజనులు నడుచుకున్నట్లు నడుచుకుంటున్నారంట. నడుచుకోవచ్చా? ఏ నడకనిచ్చాడు దేవుడు? ఆయన యెరూషలేము వీధుల్లో నుంచి గొల్గొతా కొండ దాకా నడవటానికి గల కారణం ఏంటో తెలుసా? మీకోసం నేను ఎత్తైన స్థలం వరకు నడిచాను. ఈ దారిలో నాకు రాళ్ళు తగిలినాయి, ఈ దారిలో నేను అలసిపోయాను, సొమ్మసిల్లిపోయాను, ఈ దారిలో ఎన్నో గాయాలు నన్ను తాకాయి, ఎన్నో కొరడా దెబ్బలు నన్ను తాకాయి. కానీ నా నడక సిలువ దాకా ఆగలేదు. నా నడక ఎక్కడ దాకా ఆగలేదు? సిలువ దాకా.
మన నడక పరలోకం దాకా ఆగకూడదండి. మన నడక మొదలెట్టాం, మనం ఒక నడక మొదలు పెట్టాం. ఒకప్పుడు లోకంలో నడిచిన మనము దేవునిని పోలిన జీవితంలోకి నడవటానికి వచ్చాం. ఆ నడక పరిశుద్ధమైందై ఉండాలి. అన్యజనులు నడుచుకున్నట్టు నడుచుకోవటానికి అడవిలో క్రమం ఉందా అండి? చెట్లకి అడవిని సంఘాన్ని పోల్చి చూడండి. అడవిలో మొక్కలకి క్రమం ఉందా అండి? సంఘంలో మొక్కలకి క్రమం, తోటలో మొక్కలకి క్రమం ఉంది. అడవిలో మొక్కల్లో ముళ్ళ పొదలు ఉంటాయి, తోటలో మొక్కల్లో ముళ్ళ పొదలు ఉండవు. అడవిలో దారి లేదు, కానీ తోటలో దారి ఉందండి లేదా? నువ్వు నేను అడవిలో లేము, తోటలో ఉన్నాం, సంఘంలో ఉన్నాం. ఇక్కడ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, ఇక్కడ కొన్ని క్రమాలు ఉన్నాయి, ఇక్కడ కొన్ని నియమాలు ఉన్నాయి, ఇక్కడ కొన్ని మార్గం ఉంది, ఇక్కడ సత్యం ఉంది, జీవం ఉంది. కానీ నువ్వు ఎన్ని పక్కన పెట్టే దైవజనుడు భయం లేదు నీకు, దేవుని భయం లేదు నీకు, మందిరం భయం లేదు నీకు. అన్యజనాంగం నడుచుకున్నట్టు, అడవిలో నడుచుకున్నట్టు నడుచుకుని ఆశీర్వాదమేమో దేవుడు ఇవ్వలేదంటావు, దీవెనేమో దేవుడు ఇవ్వలేదంటావు. మీరు ఆలోచించండి. సంఘం ఒక తోటగా ఆలోచించండి, అన్యులని ఒక అడవిగా ఆలోచించండి, లోకాన్ని ఒక అడవిగా ఆలోచించండి. అడవికి తోటకి 4 తేడాలు చెప్పండి. అడవికి తోటకి 4 తేడాలు చెప్పండి. తోటలో ఉన్న మొక్కలకి నీరు కడతాం మనం, ఎరువేస్తాం మనం, వాటి చుట్టూ ఒక హద్దు వేస్తాం మనం. అవి క్రమమైనవిగా ఉంటాయి, ఫలించేటువంటివిగా ఉంటాయి, ఒక యజమానుడు ఉన్నవిగా ఉంటాయి, ఒక నాయకుడు ఉన్నవిగా ఉంటాయి. కానీ అడవికి నాయకుడు లేడు, క్రమము లేదు. ఎప్పుడైనా దేవుడు దయదలిసి వర్షం ఇస్తే నీరు, లేకపోతే అది లేదు. ఎరువు వేసేవాడు లేడు, కొలత లేదు, సరిహద్దు లేదు, క్రమము. అలాగే ఎప్పుడైనా ఎవరైనా ఏది అడ్డం వస్తే అది ఏం చేసుకుంటూ వెళ్తారు? ఏది అడ్డం వస్తే అది, అలా తోటలో మొక్కను తీసే అధికారం ఉందా? ఇప్పుడు రోడ్డు మీద వెళ్తాం, మనకి ఏదైనా మొక్క నచ్చలేదు పక్క తోటలో, వెళ్ళి పీకేసి చూడు ఏమవుద్దో. సాయంత్రానికి షౌకారుల దగ్గరికి నిన్ను పిలిపించి నా తోటలో చెయ్యి వేయమన్నవాడెవరు, అడుగు పెట్టమన్నవారెవరు, మొక్క తీయమన్నవారెవరని నిన్ను తీర్పులోకి తీసుకొస్తారు. తోటలో ఉన్నవారి ఎడల దేవునికి అధికారం ఉంది. దేవుడు హద్దులో ఉన్నారు వాళ్ళు, దేవుడు ప్రేమలో ఉన్నారు వాళ్ళు, దేవుడు ఆశీర్వాదంలో ఉన్నారు వాళ్ళు, దేవుడు న్యాయంలో ఉన్నారు వాళ్ళు. అలాంటి నువ్వు వెళ్ళి పనికిరాని అన్యుని వలె నడుస్తావా? అడవిలాంటి అన్యుని వలె నడుస్తావా? క్రమం లేని అన్యుని వలె నడుస్తావా? చీకటి లాంటి అన్యుని వలె నడుస్తావా? నువ్వు ఒక మెట్టు ఎదిగి ముందుకు వెళ్ళి తోటలోకి వచ్చావు, మళ్ళీ దిగజారి వెనక్కే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు అది విడిచిపెట్టకూడదేమో అని, కానీ నువ్వు దానికన్నా ఎత్తులో ఉన్నావని మర్చిపోతున్నావు. దానికంటే నువ్వు ఎక్కడున్నావు? ఎత్తులో ఉంది. ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ నిన్ను డాక్టర్ మానేమన్నాడు అనుకో, ఆరోగ్యం వచ్చినట్ట అనారోగ్యం వచ్చినట్ట? అమ్మ ఇన్నాళ్ళు ఈ ట్యాబ్లెట్ వాడావు కదా మానే అన్నాడు అనుకో, నువ్వు ఇంక చచ్చిపోతావని అర్థమా, లేకపోతే నీకు స్వస్థత వచ్చిందని అర్థమా? ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు? రోగంలో ఉన్న స్థితిలో నుంచి, బలహీనమైన స్థితిలో నుంచి, ఏది నన్నేమీ చేయలేదు అనే స్థితి దగ్గరకు వచ్చావు. ఏది నన్నేమీ చేయలేదు అనే స్థితిలో ఉన్నాం మనం. కాబట్టి మనకన్నా చిన్న వాటి దగ్గరికి మనం పరుగులెత్తే వారంగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ పాపం ఈ ఎఫెసీ సంఘస్థులకి తెలియలేదేమో, ఇంకా కొంతమంది అన్యజనుల వలె నడుచుకుంటున్నారట. బహుశా మీలో ఇంకా ఎవరికైనా తెలియదేమో, బహుశా మీలో ఇంకా ఎవరైనా గ్రహింపు లేకుండా ఉన్నారేమో. అల్పమైన వాటిని విడిచిపెట్టి అధికమైన మేలు చేయగలిగిన దేవుని వైపు చూస్తూ ముందుకు నడుద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకో మాట, అన్యజనులుగా నడుచుకొని వారిని దేవుడు ఏం చేస్తాడో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో చూడండి. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారు. నువ్వెప్పుడైతే మరలా తిరిగి అన్యజనాంగం వల్ల నడుచుకుంటున్నావో దేవుడు ఏం చేస్తున్నాడంట? నిన్ను జీవంలో నుంచి వేరు చేసేస్తున్నాడంట. ఎందులోంచి వేరు చేస్తున్నాడంట? దేవునిలో ఉంటే నీకు జీవం ఉంది, అంతే కదా? జీవం ఇవ్వటానికే కదా ఆయన వచ్చాడు. పాపముల చేత అపరాధం చేత చచ్చి నిన్ను నన్ను బతికించడానికి జీవం ఇవ్వటానికే కదా ఆయన వచ్చాడు. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే అన్యజనుల క్రియల్లో పాలివానివి అయ్యావో, అన్యజనుల వలె నడుచుకోవటానికి ఇష్టపడుతున్నావో, దేవుడు చేసే మొదటి కార్యం ఏంటంటే ఆ జీవంలో నుంచి నిన్ను వేరవుతావా, అంటు కట్టబడతావా? వేరైపోతావా, అంటు కట్టబడతావా? వేరుగా ఉంటావా, ఏకమవుతావా? ఏం చేస్తారని రాశాడు. నాకు భయం వేస్తుంది ఇలాంటి మాటలు చదివినప్పుడు. ఎప్పుడైనా ప్రభువా, ఎవరి మాటను బట్టైనా ప్రభువా, దేనిని బట్టైనా ప్రభువా, నిన్ను మీరు ఒక మాట చేయటానికైనా,
నిన్ను మీరిన ఏదైనా ఒక కార్యాన్ని తలంచడానికైనా నీ జీవం నుంచి వేరుపరచబడిపోతే, నీ జీవం నుండి వేరైపోతే ఇంక మా బ్రతుకులు ఎందుకు నాయనా? నీ జీవం మాలో లేనప్పుడు ఇంక మాకు ఆశీర్వాదం ఏముంది? మాకు దీవెన ఏముంది? మాకు ఫలింపు ఏముంది? మీరు ఆలోచించండి. క్రైస్తవులు సంఘము లోపట ఉన్నవారే అన్యజనులుగా నడుచుకుంటే సంఘం వెలుపట ఉన్నవారిని ఎలా లోపలికి మనం తీసుకురాగలుగుతాం? ఎలా మనం వారిని ఆకర్షించుకోగలుగుతాం? మొదట చెప్పాను నేను, మంచి ప్రవర్తన ఉండాలి, స్థిరమైనటువంటి విశ్వాసం కూడా. మంచి ప్రవర్తన ఉండాలి, స్థిరమైనటువంటి విశ్వాసం కూడా. అన్యజనులు నడుచుకున్నట్లు మనము నడుచుకోకూడదు. మదర్ తెరీసాని చంపడానికి వెళ్ళారంట. మదర్ తెరీసా గారిని ఏం చేయడానికి వెళ్ళారంట? చంపడానికి వెళ్ళారంట. వెనక్కి తిరిగి వచ్చేసాక వాళ్ళను ప్రశ్నిస్తుంటే, ఎందుకురా ఆమెను చంపకుండా వచ్చేశారు అని అడిగారంట. ఎందుకు ఆమెను చంపకుండా తిరిగి వచ్చేశారు అని అడిగితే, మేము పుట్టిన దగ్గర నుంచి చాలామంది మనుషుల్ని చూసాం, ఆమెలాగా ఎవ్వరూ లేరు, ఆమెలాగా ఎవ్వరూ లేరు, ఆమెలాగా ఎవ్వరూ చేయలేరు, ఆమెలో దేవుడు ఉన్నాడు అని చెప్పారంట. ఆమెలో ఎవరున్నారని చెప్పారండి? ఆమెలాగా ఎవరూ లేరు, ఆమెలా ఎవరు చేయలేరు, ఆమెలో ఎవరున్నారంటండి? నిన్ను ఎప్పుడైనా ఎవరన్నా అలా అన్నారా? ఆమెలో దేవుడున్నాడు. అయ్యా పురుషులారా, మిమ్మల్ని కూడా ఆయనలో దేవుడున్నాడు అనే సాక్ష్యం మీ దగ్గర ఉందంటారా? ఆయనలో ఎవరు నిలబడలేరండి, ఆయనలో ఎవరు చేయలేరండి, ఆయనలో దేవుడున్నాడండి. ఈ సాక్ష్యం ఉందా మన దగ్గర? సంఘము లోపట మనిషికి ఉండాల్సిన సాక్ష్యం ఇది. సంఘము లోపట మనుషుడు నేర్చుకోవాల్సింది ఇది. అన్యజనుల వలె మనము, అన్యజనులు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని సంఘంలోకి వచ్చి నువ్వు ఏం బట్టలు కట్టుకొచ్చావు, ఎక్కడ కూర్చున్నావు, ఎవరితో మాట్లాడావు, ఎలాగున్నావు, ఏం చేసావు, ఇది కాదు మనం మాట్లాడుకోవాల్సింది. దేవుడు ఈరోజు నీతో ఏం మాట్లాడాడు, నాతో ఏం మాట్లాడాడు, ఎలా నువ్వు ప్రార్థించగలిగావు, ఎలా నువ్వు ఆరాధించగలిగావు, ఏం నేర్చుకోగలిగావు, ఏం సరి చేసుకుందాం, ఏం నేర్చుకుందాం, ఏం బలపరుచుకుందాం. ఇది కదా సంఘం లోపల మాట్లాడుకోవాల్సింది, ఇది కదా సంఘం లోపల నడుచుకోవాల్సిన తీరు. కానీ మనం ఎలాంటి తీరులో నడుస్తున్నాం, ఎలాంటి తీరులో బ్రతుకుతూ దేవుడు మేలు చేయాలని కోరుకుంటున్నాం. ఆఖరి మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఫిలిప్పు రాసిన పత్రిక, ఎఫెసీ తర్వాత ఫిలిప్పు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీళ్ళు ఎవరంటండి? ఎవరంటండి వీళ్ళు? శిలువకు శత్రువులు. సంఘంలో ఉన్నారు, ఫిలిప్పి సంఘంలో ఉన్నారు. మీరు ఎప్పుడు బయట వాళ్ళే శత్రువులు అనుకుంటున్నారు, వెలుపట ఉన్న వాళ్ళు శత్రువులు అనుకుంటున్నారు. కాదు కాదు, సంఘము లోపటే. కొంతమంది అన్నాడా, ఇక్కడ అనేకులు అన్నాడా? చెప్పాలి. అనేకులు శిలువకు శత్రువులుగా ఉన్నారు. మేమా శత్రువుమండి, మేమా శత్రువుమండి, మేమా శత్రువుమండి అని మీరు అంటారేమో. ఆ తర్వాత వచనంలో శత్రువులు అంటే ఎవరో కూడా రాశాడండి అక్కడ. వారి కడుపే వారికి దేవుడు, భూ సంబంధమైన వాటి అందే వారు మనసుంచుచున్నారు, సిగ్గుపడవలసిన సంగతులను గురించి వారు అతిశయించుచున్నారు. ఎవరు సిలువకు శత్రువులు చెప్పండి? 3 రకాలైన మనుష్యులు. ఎవరు సిలువకు శత్రువులు అంటే 3 రకాలైన మనుష్యులు. ఎవరు వాళ్ళు? సిగ్గుపడవలసిన సంగతులు ఏం చేస్తున్నారు? అతిశయిస్తున్నారు. వారి కడుపే వారి దేవుడు, వారికి తిండి గురించి తప్ప ఇంకే ఆలోచన లేదు. ఇంకోటి ఏంటంటే శరీరానుసారమైన భూ సంబంధమైన వాటి అందే వారి మనస్సు ఎప్పుడు భూ సంబంధమైన వాటి మీదే, ఎప్పుడు భూ సంబంధమైన వాటి మీదే. పరలోకపు ఆలోచన లేదు, పరలోక రాజ్యస్థానం లేదు, పరలోక పౌరుషత్వం లేదు, సంఘం లేదు, మందిరం లేదు, ఆత్మ లేదు, సహవాసం లేదు. ఎప్పుడు నువ్వు 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 భూ సంబంధమైన ఆలోచనలు. ఎక్కడున్నారు వీళ్ళు? ఫిలిప్పు సంఘంలో ఉన్నారు. మనలో కూడా ఉండే ఉంటారు. మనలో కూడా తప్పకుండా. ఒక్కసారి నువ్వు ఆలోచించు. నేను సిలువకు స్నేహితుడిగా ఉన్నానా, సిలువకు శత్రువుగా ఉన్నానా అని ఆలోచించు. సిలువకు స్నేహితునిగా ఉండటం అంటే నీ ప్రార్థన నువ్వే చేసుకుని, నీ మాట నువ్వే పట్టుకొని, నీ మాట నువ్వే విని, నీ మాట కోసం నువ్వే బ్రతకటం కాదు. దేవుని మాట కోసం అనేక మందిని బలపరచటం, దేవుని మాట కోసం అనేక మందిని నడిపించటం, దేవుని మాట కోసం నీకు అవసరమైతే నిన్ను నువ్వు వ్యయపరచుకొని నిలబడటం, అది సిలువతో స్నేహం అంటే. అది సిలువ స్నేహం అంటే. అంతేగాని
నేను ఆదివారం ఆరాధనకు వచ్చేసాను, నేను సిలువ స్నేహితుడిని అనుకోవద్దు. నేను బుధవారం ప్రార్థన చేసేసాను, నేను సిలువ స్నేహితురాలను అనుకోవద్దు. నీ దృష్టి భూ సంబంధమైన వాటి మీద ఉన్నంత కాలం నువ్వు సిలువకు శత్రువే. నీ దృష్టి శరీరానుసారంగా ఉన్నంత కాలం నువ్వు సిలువకు శత్రువే. నీవు ఈ భూ సంబంధమైన వాటిని ఆశించినంత కాలం నువ్వు సిలువకు శత్రువే. నువ్వు సిగ్గుపడవలసిన సంగతుల గురించి ఏమో అతిశయిస్తున్నావు, అతిశయించవలసిన దేవుణ్ణి మాత్రం సిగ్గుపరుస్తున్నావు. నువ్వు శత్రువే. ఒక మనుషుడు దేనికోసం సిగ్గుపడాలి చెప్పండి? ఒక మనుషుడు దేన్ని బట్టి సిగ్గుపడాలి చెప్పండి? లోకంలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి సిగ్గుపడాలి, ప్రార్థన చేయలేని బలహీనతలను బట్టి సిగ్గుపడాలి, శరీరాన్ని జయించలేని వాడు సిగ్గుపడాలి, పాపాన్ని జయించలేని వాడు సిగ్గుపడాలి, వ్యసనాలను జయించలేని వాడు సిగ్గుపడాలి. ఈ సిగ్గుపడవలసిన వాటి ఏం చేస్తాడంటే అతిశయించి మేము కాబట్టి తెలివిగా, మేము కాబట్టి రహస్యంగా, మేము కాబట్టి జ్ఞానంగా. ఎవరి దగ్గర నీ జ్ఞానం, ఎవరి దగ్గర నీ రహస్యం, ఎవరి దగ్గర నువ్వు దాయగలవు? సిగ్గుపడవలసిన వాటి ఏం చేస్తున్నాడంటండి? శత్రువులు కాదా అండి? శత్రువులు కాదా అంటున్నాను నేను. ఎవరినైనా పిలిచావనుకో ప్రార్థనకి రమ్మని, ఏమంటారు తెలుసా? నీ బతుకు నాకు తెలీదా, నువ్వు నన్ను ప్రార్థనకు పిలుస్తున్నావా అంటారా? అనరండి. నీ బ్రతుకు నాకు తెలీదా, నువ్వు ప్రార్థనకు రమ్మంటున్నావా, నువ్వు మందిరానికి రమ్మంటున్నావా? ఆలోచించండి. మనం ఎవరినైనా ఆహ్వానిస్తే మనల గురించి పలికే మాట ఇదై ఉంటుందా కాదా? పౌలు గారి మనసు ఎంత బద్దలైపోయి ఉంటే ఈ మాట రాసుంటాడు. నాకు అనిపించింది, చెరసాల్లో ఉండి నువ్వు ఈ పత్రికలు రాస్తున్నావంటే సంఘాలను బట్టి నువ్వు ఎంత బాధపడి ఉంటే, ప్రేమ లేని వారి తత్వాన్ని చూసినప్పుడు పౌలు గారి గుండె బద్దలైపోయి ఉంటుంది కదండి. బద్దలైపోయి ఉంటుందా లేదా? క్రీస్తు ప్రేమను బట్టే కదా నాలాంటి దుర్మార్గుడు మారాడని వీళ్ళు ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? ఆ ప్రేమే కదా నన్ను మార్చిందని వీళ్ళు ఎందుకు గ్రహించటం లేదు? ఆ ప్రేమే వీళ్ళకి నేర్పిస్తున్నా, ఆ ప్రేమలో వీళ్ళు ఎందుకు నిలవలేకపోతున్నారు అని. సంఘంలో ప్రేమ లేని తత్వం ఆ సంఘ కాపరి హృదయాన్ని చాలా గాయపరుస్తుంది. నేను మీకోసం ఒక మాట చెప్పనా? వెదులుకుంట సంఘం కోసం ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రార్థన చేస్తాను. అచ్చిపాలెం సంఘం కోసం ఐక్యత, ప్రేమ ఉండాలని ప్రార్థన చేస్తాను. నేను ఒకరిది లోపమని, ఒకరిది మెప్పని, ఒప్పని చెప్పను. అందరిది లోపమే. ఒక ప్రేమను పొందటం ఒక లక్షణం, ప్రేమను ఇవ్వటం ఒక లక్షణం, ప్రేమను నిలబెట్టుకోవటం కూడా ఒక లక్షణం. ఈ మూడు లేని చోట ఎప్పుడూ పోరాటమే ఉంటుంది. ఎప్పుడూ పోరాటమే ఉంటుంది. ఎవరి ప్రేమనైనా పొందలేకపోతున్నావు, లేక ఎవరి మధ్యలోనైనా నువ్వు ఓడిపోతున్నావంటే నీలో కూడా ఏదో కారణము. ఖచ్చితంగా ఈ మూడు లక్షణాలు మన మధ్యలో పరిపూర్ణము కావాలి. నాకు అనిపించింది, కన్నీళ్లతో మీకు రాస్తున్నాను అన్నాడు కదండి అక్కడ ప్రేమ గురించి రాసినప్పుడు. ఆయన మొదటిగా ప్రేమ లేనివాడని రాసినప్పుడు కన్నీళ్లతో మీకు ఈ ఉత్తరాన్ని దేంతో రాస్తున్నాడంటండి? కన్నీళ్లతో మీకు ఈ ఉత్తరాన్ని. నేను ఇంకప్పుడు ఆశీర్వాదం గురించి చెప్తాను. ఎవరైనాను సరే సంఘాన్ని ప్రేమించిన వానిని దేవుడు ప్రేమిస్తాడు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న ఒక్క మాటతో ధర్మశాస్త్రం అంతా నెరవేర్చబడినట్లే. ఇప్పుడు ప్రేమ లేనివాడు ఆయన ఆశీర్వాదాన్ని, ఇప్పుడు నీకు పాట పాడటం రాదు, ఉదాహరణ నేను చెప్తాం. నాలాంటి దానికి పాట పాడటం రాదు అనుకోండి, కనీసం ప్రేమించటమైనా వచ్చి ఉంటుంది కదా, రావాలి కదా. మరి అది కూడా లేకపోతే ఎలాగా? ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు సంఘాన్ని ప్రేమించాడు, సహోదరుని ప్రేమించాడు, తనను సిలువకు అప్పగించే వారిని కూడా ఏం చేశాడండి? అందుకే సంఘము వెలుపట ఉన్నవారితో సంబంధం లేకుండా సంఘము లోపట ఉన్నవారు ప్రేమ కలిగి ఉండాలని. మీరెవరినైనా ప్రేమించలేకపోతే, మీలో ఎవరి మధ్య అయినా సమాధానం లేకపోతే మొదట మీరు సమాధానపడి మరలా ఐక్యమై ప్రార్థన చేయండి. అప్పుడే మీ ప్రార్థన ఫలిస్తుంది, అప్పుడే మీ ప్రార్థనకు ప్రతిఫలము ఉంటుంది. రెండవది, శరీరాచ్ఛలను నెరవేర్చేవాడు. నీ శరీరం నీకు ఒక బలహీనత కాకూడదు. సోమరితనం అంటాను దీన్ని. ప్రార్థన చేయలేడు, వాక్యం చదవలేడు, దేవుని కోసం నడవలేడు, నిలబెట్టలేడు, దురాశ, అసూయ, కోపం, ఎన్నో లక్షణాలు. శరీరేచ్ఛలను బట్టి మనము విత్తేవారముగా ఉంటే దేవుడు ఆ శరీరం అనే పంట ఇస్తాడు తప్ప పరలోకం అనే పంట ఇవ్వడు.
ఆశీర్వాదం అనే పంట నీ అనుదిన ఆత్మీయ జీవితంలో నీ శరీరం ఓడిపోవాలి. దేవుని ఆత్మను నువ్వు గెలిపించే వ్యక్తిగా ఉండు. బాధే కలగని, శ్రమ రాని, శోధన రాని, నీ దేహంతో నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి? నీ దేహంతో దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. మూడవది ఎవరంట? సంఘం లోపట ఉన్నవారు అన్యజనుల వలె. అన్యజనులు ఏమంటారు? కంటికి కన్ను, పంటికి పన్ను అంటారా? అనరా? దేవుడేమన్నాడు? నీ కుడి చెంప మీద కొట్టువానికి నీ ఎడమ చెంపకు. ఎన్ని ఎడమ చెంపలు చూపించిన జాబితా ఏటి మంది? ఎన్నిసార్లు నీ ఎడమ చెంప చూపించుంటావు? సిగ్గులేని భక్తి, భయం లేని భక్తి, మోసకరమైన భక్తి. చిచ్చి, చెంప మీద దాకా చెయ్యి రానిస్తామేంటి మనం? చెయ్యిరిసి జేబులో పెట్టే రకం. చెంప దాకా ఎందుకు, చేతి దాకా ఎందుకు? ముఖం మారిపోద్ది, కళ్ళు మారిపోద్ది, ముక్కు మారిపోద్ది, చెయ్యి మారిపోద్ది, నడక మారిపోద్ది, మాట మారిపోద్ది. అదే యేసు ప్రభు. ఆయనకు తెలీదా ఒక బళ్ళెం వచ్చి తన కడుపులో గుచ్చుతుందని? ఆయనకు తెలీదా భయంకరమైన ముళ్ళు కిరీటంగా తల మీద పెట్టబడతాయని? ఆయనకి తెలీదా అరచేతుల్లో ఉండే మేకుల కొలతలేంటో? అన్నీ ముందే సిద్ధపడి అడుగులేశాడు. అందుకే అన్ని నామముల కన్నా పైనామము. నువ్వు కూడా నీ ఆత్మీయ జీవితంలో నీకు ఏ పరిస్థితి ఎదురైనా నేను సిద్ధంగా ఉన్నానని ఒక్కసారి నిలబడి చూడు. గెలుపు నీ కాళ్ళ దగ్గర ఉంటుంది, విజయం నీ కాళ్ళ దగ్గర ఉంటుంది, ఆశీర్వాదం నీ తల మీద ఉంటుంది. కానీ మనం ఎక్కడ నిలబడుతున్నాం? మనం ఎందులో నిలబడ్డాం అసలు? ఇందులో నిలబడలేదని చెప్పుకోవడానికి. మనం ఎందులో నిలబడ్డాం అసలు? ఇందులో నిలబడలేదని చెప్పుకోండి. కేవలం ఎక్కడెక్కడికో వెళ్ళాం, మందిరానికి వస్తున్నాం అంతే తప్ప. ఇదివరకు ఒక రకంగా వెళ్ళాం, ఇప్పుడో రకంగా వస్తున్నాం తప్ప. అమ్మాయి జాగ్రత్త. మనస్సు మారిందా? బ్రతుకు మారిందా? ఏది మారింది? అన్యజనులుగా నడుచుకోవటానికి, క్రైస్తవులుగా నడుచుకోవటానికి మధ్య ఏది మారిందో ఒక్కసారి మీరు రాయండి. రాస్తాం కదా చాలాసార్లు. ఈ 1, 2 అని అంకి పెట్టుకొని నేను అన్యజనుడిగా ఉన్నప్పుడు, నేను ఇప్పుడు క్రైస్తవుడిగా మారిన తర్వాత అని కింద రాయండి. మీ పాయింట్లో ఏదైనా మార్పు ఉంటే నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను. అమ్మ నీకు తెలుసు కదా, చదువుకున్నా కదా, రాస్తామా? ఇప్పుడు ఒకప్పుడు, ఇప్పుడు అని రాసి, ఒకప్పుడు అని రాసి, ఇప్పుడు అని రాసి, తేడాలు ఏమైనా ఉంటే రాయండి చూద్దాం. వచ్చే వారం పట్టండి మీ స్లిప్పులు, నేను ఒకసారి చూసి నేను నేర్చుకుంటాను. పౌలు గారిని అడిగితే ఏమంటాడు? ఒకప్పుడు నేను హింసకుడిని, దోషకుడిని, హానికరుణ్ణి అంటాడు. మరి ఇప్పుడయ్యా అవసరమైతే నా కళ్ళోడ మీకు ఇచ్చేస్తాను, అవసరమైతే పానార్పణంగా పోయబడతాను, అవసరమైతే చచ్చిపోతాను. ఒకే ఒక్క మాట పౌలు మాత్రమే అనగడిన మాట చెప్పనా? పానార్పణముగా పోయబడ్డాను. పౌలు గారు ఒక్కడే మాట అనగలిగాడు. 12 మంది అపోస్తల్లో 630 మంది శిష్యుల్లో పౌలు ఒక్కడే మాట అనగలిగాడు, పానార్పణముగా. ఎందుకు ఆ మాట అన్నాడో కూడా చెప్తాను, మరి సమయం అయిపోయింది. పాత నిబంధనలో బలులు అర్పించేవారు. ప్రాయశ్చిత్త బలి, దహన బలి, పాప పరిహారార్థ బలి అని బలిపీఠం దగ్గర బలులు అర్పించేవారు. అందులో భాగంగా పశువులతో పాటు, పావురాలతో పాటు ద్రాక్షారసాన్ని తెచ్చి బలి అర్పించేవారు. అప్పుడు ఆ బలిపీఠం మీద పెట్టబడిన తర్వాత మిగిలిన వాటిని యాజకులు పంచుకోగా, వచ్చినటువంటి వారికి పంచగా ద్రాక్షారసం మిగిలిపోతే దానిని ఏమి చేయటానికి అధికారం లేదు, దాన్ని దాచుకోవటానికి అధికారం లేదు, తిరిగి ఇంటికి పట్టుకెళ్ళటానికి కూడా అధికారం లేదు. ఆ ద్రాక్షారసాన్ని ఏం చేయాలంటే ఆ మందిరం పక్కనే ఒక అగ్నిని పెట్టి ఆ అగ్ని మీద ద్రాక్షారసం పోసి కాల్చేయాలి. అంత పరిశుద్ధమైన అర్పణం అది. దాన్నే పానార్పణము అనేవారు. నిప్పుల గుండంలో పోసేయాలి మిగిలింది ఏదైనా ఉందంటే. అప్పుడు అది అక్కడ కాలిపోయిన తర్వాత, పూర్తిగా ద్రాక్షారసం ఆ నిప్పుల మీద కాలిపోయిన తర్వాత అప్పుడు వెంటనే వారు వెనక్కి తిరిగి వెళ్ళేవారు. అది ఒకనాడు దేవుని మందసం ఎదుట జరిగిన బలి అర్పణ, పానార్పణం. పౌలు గారు ఏమన్నాడంటే, నేను పానార్పణంగా పోయబడ్డానంటే కొంతకాలం నా జీవితం మంచిది కాదు, ఇప్పుడు మిగిలిన జీవితం ఈ నిప్పుల కలుగులో నా అంతటి నేనుగా పోయబడుతున్నాను అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అలాంటి అనుభవంలోకి రావాలి. ఈ అగ్నిలో నాకు నేను నా అంతటి నేనే పోయబడిన వ్యక్తిగా ఉంటాను. ఎవరో పోస్తే, ఎవరో తోస్తే నేను ఎంతకాలం తోస్తారమ్మా? ఎవరో చెప్తే నీకు ఎంతకాలం చెప్తారు? నీ బుద్ధి ఇది మారు, నీ జ్ఞానం ఇది మారు, నీకు ఇది తగదు అని ఎవరు ఎంతకాలం చెప్తారు?
ఎవరి మట్టుకు వారు పోయబడే అనుభవంలోకి రావాలి. ఎవరి మట్టుకు వారు అగ్నిలో చేర్చబడే అనుభవం దగ్గరకు రావాలి. ఎవరి మట్టుకు వారు సొంతంగా మండే అనుభవంలోకి రావాలి. ఎవరి మట్టుకు వారు సొంతంగా నిలబడే అనుభవంలోకి. అది అన్యజనులకి మనకున్న తేడా. వాళ్ళని ఇంకొకరు నిలబెట్టాలి, మనమే నిలబడతాం. వాళ్ళకి ఇంకొకరు చెప్పాలి, దేవుడే మనకు చెప్తాడు. కానీ నువ్వు కూడా వాళ్ళు చెప్పే దగ్గరికి వెళ్తావు. విచిత్రం ఏంటంటే మనుషుడు చెప్పేవాళ్ళు, దేవుడు చెప్పేవాళ్ళం మనం. మనుషుడు చెప్పిన మాట మంచిదా, దేవుడు చెప్పే మాట మంచిదా? దేవునికి స్తోత్రం. 4వది ఎవరని చెప్పుకున్నాం? శిలువ శత్రువులు. ఎవరు శత్రువులు అంటే దేవుని పేరిట వచ్చి దేవుణ్ణే మోసం చేసేవారు శిలువ శత్రువులు. దేవుని నామాన్ని ధరించుకుని దేవుణ్ణే మోసం చేసేవారు శిలువకు శత్రువులు. దేవుని నామాన్ని ధరించుకుని దేవునికి వ్యతిరేకంగా బ్రతికేవారు శిలువకు శత్రువులు. సంఘానికి వ్యతిరేకంగా బ్రతికేవారు శిలువకు శత్రువులు. మందిరానికి వ్యతిరేకంగా బ్రతికేవారు శిలువకు శత్రువులు. క్రీస్తు సువార్తకు వ్యతిరేకంగా బ్రతికేవారు శిలువకు శత్రువులు. నువ్వు స్నేహితుడిగా ఉంటావో శత్రువుడిగా ఉంటావో నువ్వే నిర్ణయించుకో. సంఘము లోపటే ఉంటావో లేక ఒకనాడు త్రోసివేయబడతావో, లోపట అనుభవంలోనే ఉంటావో జీవములో నుండి వేరుపరచబడిపోతావో నీ ఇష్టం. ఎందుకంటే గురుగులు గోధుమలు ఎదిగిని ఇంకా ఎదగకుండా లేవు. వేరుపరిచే దినము వచ్చే ఉంది. వేరుపరిచే దినము ఎంతో దూరంలో. ఆ వేరుపరచబడిన దినాన నువ్వు పారవేయబడే వ్యక్తిగా ఉంటావో, పోగు చేయబడి పైకెత్తబడే వ్యక్తిగా ఉంటావో నీకు నువ్వే. 4 సంఘాల్లో 4 రకాలైన వ్యక్తుల గురించి దేవుడు ఈరోజు మన మధ్యలో ఉంచాడు. ఇందులో నువ్వు నేను ఏదో ఒక విషయంలో ఉండొచ్చు, 4 కూడా ఉండొచ్చు. మార్పుకి ఇది సమయం, మారు మనసుకి ఇది సమయం, సరిదిద్దుకోవటానికి ఇది సమయం, ఆశీర్వదించబడటానికి ఇది. మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మోకరించండి. భూ సంబంధమైన వాటిని ఆధారం చేసుకుని నీ భక్తి నిలబడితే కూలిపోతావు. నీ కడుపునే దేవుడిగా చేసుకుని పోషణార్థం మేలు కోసమే ఈ భక్తి చేస్తే ఫలించలేవు.